హలో ఆల్. ఈరోజు స్టోరీలోకి వెళ్తే అనుష అనే యువతి మరియు ఆమె స్వేచ్ఛ, అభిప్రాయాలు మరియు సంప్రదాయాలను సవాలు చేసే ధోరణి చుట్టూ తిరిగే కథ. అనుష కాలేజీ చదువు పూర్తి చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆధునిక ఆలోచనలు కలిగిన యువతి. తన చిన్న వయసులోనే వివాహం చేసుకోవడానికి సంప్రదాయ కుటుంబంలో అడుగుపెట్టి అక్కడున్న నిబంధనలు, సంప్రదాయాలను, నమ్మకాన్ని ఎదుర్కోవడం ఆమె జీవితంలో లక్ష్యంగా ఉంది. అనుష వివాహం అనంతరం తన భర్త రఘు మరియు అత్తమామలతో గృహప్రవేశం చేసేందుకు ఆమె గ్రామానికి వస్తుంది. అయితే ఆమె ఆధునిక ఆలోచనలతో సంప్రదాయాలను భిన్నంగా ఉండడం కుటుంబ సభ్యులను, ముఖ్యంగా అత్త గౌరీని కొంత కలతపరుస్తుంది. గౌరీ సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి అనుకునే వ్యక్తి. కుటుంబంలో పాత పద్ధతుల పట్ల గౌరవం ఉండాలని ఆమె కట్టుబడి ఉంటుంది. అనుష గృహప్రవేశం రోజు పూలు ధరించడానికి, చీర కట్టుకోవడానికి నిరాకరించి తన ఇష్ట ప్రకారం ఆధునిక దుస్తులను ధరిస్తుంది. ఇది కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి దృష్టిలో కోడలు అంటే సంప్రదాయాలను గౌరవించాలి అనుకుంటుంది. కానీ అనుష ఈ ఆచారాలను పాటించడానికి బదులుగా ఆమె తన అభిరుచులకు మద్దతుగా ఉంటుంది. గ్రామంలోని ఇతర మహిళలు కూడా అనుషపై విమర్శలు చేయడం ప్రారంభిస్తారు. ఇలా ఉండేది కాదు, ఈ కాలం పిల్లలు మారిపోయారు అని గ్రామస్తులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న ఈ సమాజంలో అనూషను అంగీకరించడం వారికి కష్టంగా ఉంటుంది. ఆమెను చూసి ఇతర మహిళలు కూడా స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభిస్తారని కొందరు భావిస్తారు. గౌరీ అనూషపై పలుసార్లు కోపం వ్యక్తం చేస్తుంది. ఆమె స్వతంత్రతకు విరుద్ధంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తుందే తప్ప ఇంటి సాంప్రదాయాలను పాటించడంలో అంతగా ఆలోచించట్లేదు అని గౌరీకి అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో అనూష తన విధానాలను, స్వేచ్ఛను, అలాగే తన సొంత జీవితాన్ని ఎలా గడపాలో తనకు తెలుసని సమర్థంగా వివరిస్తుంది. తనను విమర్శించే మాటలకు కట్టుబడి అనూష తనకు ఇష్టమైన విధంగా ఆమె తన అత్తమామల పట్ల గౌరవంతో ఉండి వారి అంచనాలను అంగీకరించకుండా సమాజం నిర్దేశించిన కట్టుబాట్లను సవాలు చేయడానికి ముందుకొస్తుంది. ఇది ఒక యువతి తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా నిలుపుకుంటుందో, అలాగే సమాజంలో ఉన్న సంప్రదాయాలను స్వతంత్రంగా ఎలా సమర్థించాలో తెలిపే కథ. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.